హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి నిన్న అప్లోడ్ చేసిందేమో భోగి సెలబ్రేషన్స్. ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి. పొద్దున్నే లేచి ముగ్గులతో అయితే స్టార్ట్ చేసాము. నేను మా చెల్లి అయితే ఏదో మాకు ముగ్గుల కాంపిటీషన్ ఉన్నట్టుగా ఒకటే ముగ్గుల మీద పడిపోయినాం మొత్తం. చూడండి, ఒక 1 అవర్ అయితే కష్టపడి ఈ ముగ్గు అయితే వేసాము. ఒక లేడీ కూర్చున్నట్టుగా గంగిరెద్దులు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ముగ్గు అయితే వేసాము. చాలా కష్టపడి మాకేదో కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నట్టుగా తొందరగా ముగ్గు అయితే వేస్తున్నాము. మా ఆయన పైకి పైనుంచి ఒక వ్యూ అయితే తీశాడు. ముగ్గు అయితే బాగా వచ్చింది. ఫస్ట్ టైం వేసిన ఇలాంటి ముగ్గు, వస్తుందో రాదో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. ఆ ముగ్గు అయిపోయిన తర్వాత మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఆ ముందుగా చూడండి, వాళ్ళ మీద కూర్చొని వాళ్ళు కొట్టుకుంటా ఎట్లా ఆడుకుంటున్నారు. పిల్లలకైతే ఆటకైతే అసలు ఇంట్లోకే రావట్లేరు, అన్నం తినడానికి కూడా ఇంట్లోకి రావట్లేరు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అనిపాప అయితే కుక్క పిల్లలు లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా అదే పని. అవును, ఇంట్లోకి తీసుకురావడం, హ్యాండ్స్ వాష్ చేయడం, అన్నం పెట్టడం, అన్నం తినేటప్పుడు మాత్రమే ఇంట్లోకి వస్తున్నారు, అంతే. ఇక మిగతా టైం మొత్తం కుక్క పిల్లలే. ఆ కుక్క పిల్లలు పోయిన తర్వాత ఇక బయట కూర్చొని ఏదో ముగ్గేస్తున్నట్టుగా స్టిల్ ఇస్తుంది. విన్నుగాడేమో బయట ఆడుకుంటున్నారు. ఆ ముగ్గేయడానికి స్టిల్ ఇవ్వమంటే ముగ్గు అంతా తీస్తుంది. తర్వాత అయితే కొంచెం అన్నం అయితే తినిపించిన. ఇది ఈవినింగ్ టైంలో మేము వేసిన ముగ్గు చూడండి, అసలు దాన్ని నామరూపాలు లేకుండా చేసి పడేసారు. అది మొత్తం చేతులతోటి ఎత్తి ఒకరి మీద ఒకరు గుప్పుకోవడం. అని పాప చూడండి ఎట్లా తయారైందో, మొత్తం ముగ్గు అంతా పూసుకుంది. అసలు ఆ ముగ్గుకి కొంచెం కూడా ఆ ముగ్గు పోలికలు కూడా లేకుండా మొత్తం చేతులతోటి ఎత్తి గుప్పుకొని మొత్తం పూసుకొని మొత్తం ఆగమాగం అయితే చేసిరు. అంతే, అందుకనే ముగ్గు వేయాలంటే నాకు వేయాలనిపించదు, వీళ్ళు ఏది ఉంచరు అది కాదని చెప్పేసి. ఈవినింగ్ టైంలో పైకి ఎక్కి, ఇది మా ఊరు బైరవన్బండ, మా అమ్మ వాళ్ళ ఊరు. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి కదా, 30 ఇల్లులు అయితే ఉంటాయి బైరవన్బండలో, అవే ఇవి. ఇప్పుడు మా అమ్మ కూడా అందులోనే ఉంటుంది. మా ఆయన అయితే అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. పిల్లలైతే ఆ కుక్క పిల్లలు పట్టుకొని బయట ఆడుతున్నారు. చూడండి ఎట్లా ఆడుతున్నారు. ఇంతే పని, ఇంకా డే మొత్తం ఇంట్లోకి వచ్చేది లేదు. ఈవినింగ్ మా అక్క వాళ్ళు వచ్చారు. తర్వాత పూరీలు అయితే చేసుకున్నాం. ఇది కోడిపుంజు, అప్పుడు భలే అవ్వబోతున్న కోడిపుంజు. ఇది ఒక 1/2 అవర్ మా నోట్లో పడడానికి 1/2 అవర్ ముందు ఇది ఆ కోడిపుంజు. అని పాప చూడండి పిన్నితోటి ఎట్లా ఆడుకుంటుందో. ఆ పక్కన నైనేష్ గారు కూడా కూర్చున్నాడు. వీడు నైట్ ఎట్లా చేసిండో అదంతా లాస్ట్లో ఉంటుంది చూడండి. వీడియో కంప్లీట్గా చూడండి. మంచిగా ఆడుకుంటుందండి పాప. అయిపోయిన తర్వాత అందరూ అయితే ఇట్లా రిలాక్స్ అయ్యి కూర్చున్నాము. మా అమ్మ అయితే ఆ చికెన్ కోసేసి ఇంకా వండుతుంది. మా బావ కర్రీ అయిపోయింది, ఇంకా అన్నం తింటున్నాం. పిల్లలకు పెట్టినాం ఫస్ట్. పిల్లలు అయితే అన్నం తింటున్నారు, ఇక పడుకున్నారు. పిల్లలు తిన్న తర్వాత మా చెల్లె తింటుంది. నేనేష్ గారు కూడా పడుకుండు. తర్వాత మేము తింటున్నాం అందరం. మా చెల్లె తిన్నది కానీ ఊరికి అట్లా కూర్చుంది వాళ్ళ ఆయన దగ్గర. తినేసి పడుకుందామని పడుకునే టైంకి ఇక వీడు స్టార్ట్ చేసిండు. ఒక్కటే ఏడుపు. పడుకొని లేచి 11:30 అయింది. ఓన్లీ 11:30 కాదు, 2:30 వరకు కూడా అదే కంటిన్యూ చేసిండు. మేము పడుకోవడం లేవడం అదే పని. బాగా అయితే చికాకు చేసిండు వాడు. 2:30 వరకు వాడు పడుకోలేడు, ఎవరిని పడుకోనివ్వలేడు. లాస్ట్కి అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిర్రు. హాస్పిటల్కి తీసుకెళ్తే చెవి నొప్పి లేచి బాగా ఏడ్చిండట వాడు. మేమందరం చూడండి ఎట్లా కూర్చున్నాము లేచి నవ్వుకుంటున్నాం అందరం. వీడు మంచిగా జాగారం చేయిస్తున్నాడు సంక్రాంతి రోజు అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. పాపం వాడైతే చెవి నొప్పి లేచి బాగా ఏడుస్తున్నాడు. అస్సలు పడుకోవట్లేడు. పడుకుంటుండు, కొద్దిసేపు కానీ మళ్ళీ లేస్తుండే ఏడుస్తుండు. అందరు పడుకుంటున్నారు, మళ్ళీ లేచి కూర్చోవడం. ఇదే పని నైట్ అంతా అంతే అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే అయితే చెవి నొప్పి అని చెప్పారంట. బాయ్ ఫ్రెండ్స్.